హరే కృష్ణ. తెల్ల గల్జేరు అంటే తెలుసా అండి మీకు? తెల్ల గల్జేరు అంటారు, కొండపిండాకు అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది. ఒకవేళ స్టోన్స్ ఉన్నా కూడా వాటిని కరిగించే శక్తి ఈ ఆకుకుంది. ఇది చాలా మెయిన్ మెడిసినల్ ప్లాంట్. అప్పుడప్పుడు దీంతో పప్పు వండుకొని తింటే మంచిది ఆరోగ్యానికి. ఇలా పప్పు కడిగి ఉంచుకొని ఈ ఆకుని శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసి 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఏ పప్పులో అయినా సరే కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పును మనం ఏ గిన్నెలోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొద్దిగా నూనె వేసి తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ వేసి వేయించుకోవాలి. ఒకసారి వేగిస్తున్నాం అనుకోక్కర్లేదు, వేగుతాయండి జీలకర్ర, ఆవాలు కూడా. చూడండి, ఈలోపు మనకి కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసింది. తాలింపు వేగింది, స్టవ్ ఆపేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేయాలి. కారం కొద్దిగా వేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి. జస్ట్ ఇలా పొయ్యి ఆపేసాక గిన్నె వేడే సరిపోతుంది. కొద్దిగా చింతపండు ఇలా వేసేసుకుని మూత పెట్టి ఉంచాలి. కుక్కర్ విజిల్ తగ్గింది. ఇప్పుడు ఈ పప్పుని మనం తాలింపు వేసి ఉంచుకున్న గిన్నెలోకి తిరగబోసుకొని ఒకసారి ఉడకనిస్తే సరిపోతుంది. కొండపిండాకు పప్పు రెడీ అయింది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది.